హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు దోసకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక గరిట ఆయిల్ వేసుకొని అదే గరిటతో పచ్చిశనగపప్పు వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. నువ్వుపప్పు వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు పల్లీలు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు మీ రుచికి తగినట్లుగా మాత్రమే తీసుకోండి. వీటిని చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. నేను అవి సగం ఇవి సగం వేయడానికని 2 వేయించుకుంటున్నాను. మీ కారానికి తగినట్లుగా మీరు కలుపుకోండి. ఒక దోసకాయ పై తొక్క తీసి లోపల గింజలు తీసి వేయించుకుంటున్నాను నేను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 మగ్గే వరకు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయే వరకు కాసేపు వేయించండి. ఇలా వేగిన తర్వాత అన్నీ చక్కగా వేగిపోయాయి. నేను దీనిలో మిరపకాయలు 2 మాత్రమే తీసుకున్నాను. చిన్నపిల్లలు ఉంటారు కదా, కారం ఎక్కువగా తినలేరు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది కలర్ కోసం మాత్రమే వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే వద్దు. తగినంత సాల్ట్ వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర దించేసే ముందు వేసి కొంచెం వేయించుకోండి చాలు. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. కొత్తిమీర టేస్ట్ దీనిలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మాత్రం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిలోనే వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఎక్కువగా మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుండదు. పులుపు తక్కువగానే వేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు. ఇప్పుడు ఒక పాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించుకొని ఈ పచ్చళ్ళలో కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.